హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సెలవులకు మావయ్య ఇంటికి వెళితే అనే స్టోరీ పార్ట్ 2 చెప్పబోతున్నాను. సో ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. పక్కింటి వాళ్ళు మా అత్తయ్య మామయ్యతో చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఉంటారు. ఒకరోజు మా అత్తయ్య పక్కింటి అబ్బాయికి టిఫిన్ ఇచ్చి రమ్మని నన్ను పంపించింది. టిఫిన్ తీసుకుని వెళ్ళి డోర్ బెల్ కొట్టాను. కొంచెం సేపటికి ఉదయ్ డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడే స్నానం చేశాడనుకుంటా. ఒంటికి టవల్ చుట్టుకొని మరొక టవల్తో ఒళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. నన్ను చూసి నువ్వా, రా లోపలికి అని పిలిచాడు. అది అత్తయ్య మీకోసం టిఫిన్ పంపించిందండి, అదిగో ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టు అన్నాడు. చూస్తే ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అలా టిఫిన్ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగాను. అప్పటికే ఉదయ్ నా వెనక నుంచుని ఉన్నాడు. అతన్ని చూసి సైలెంట్గా తల కిందికి వేసుకొని వస్తుంటే ఒక్కసారిగా నా చేయి పట్టుకున్నాడు. వదలండి, నేను వెళ్ళాలి, ఎవరైనా చూస్తే బాగోదు అన్నాను. ఏం టెన్షన్ పడకు, ఎలాగో ఇంట్లో ఎవరూ లేరు, నేను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అన్నాడు. ఇంకెప్పుడైనా మాట్లాడండి, ఇప్పుడేమొద్దు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అలా కదులుతుంటే ఒక్కసారిగా వెనక నుంచి నన్ను గట్టిగా కౌగిలించుకొని తన మొహాన్ని తీసుకొచ్చి నా భుజం మీద పెట్టి అలా ముక్కుతో నా చెంపల మీద రాస్తూ చెప్పాను కదా నీతో కొంచెం సేపు మాట్లాడాలని అన్నాడు. అలా ప్రియాంక కంగారు పడుతూ ప్లీజ్ వదలండి, లేట్ అయితే మా అత్తయ్య తిడుతుంది, నేను వెళ్ళాలి అంది. మీ అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు, తనేం అనుకోదు, అందులోనూ మా ఇంట్లో ఉన్నావు కదా, ఎంత ఆలస్యమైనా కానీ తనేం అనదు అన్నాడు ఉదయ్. అయినా కానీ నాకు ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నేను తర్వాత మాట్లాడతాను అంటుంది ప్రియాంక. ఉదయ్ మాత్రం తనని వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు. ఇక ప్రియాంక ఒక్కసారిగా అతన్ని గట్టిగా తోసేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. ప్రియాంకని చూసి వాళ్ళ అత్తయ్య ఏమైందే, అంత కంగారుగా ఉన్నావు అని అడిగింది. ఏం లేదత్తా, అలా పరిగెత్తుకుంటూ వచ్చాను, అందుకే కొంచెం ఆయాసంగా ఉంది అని చెప్పింది. అది సరే, ఉదయ్కి టిఫిన్ ఇచ్చావా? ఇచ్చానత్తా అంది ప్రియాంక. అలా మాట్లాడుతూ ఉండగా ప్రియాంక వాళ్ళ అత్త లోపలికి వెళ్ళిపోయింది. ప్రియాంక అలాగే బయట నిలబడి మళ్ళీ ఒక్కసారిగా ఉదయ్ వాళ్ళ ఇంటి వైపు చూసింది. అప్పటికే ఉదయ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రియాంక వైపు చూస్తూ రమ్మని సైగ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి కనిపించిన ప్రతిసారి ఉదయ్ ప్రియాంకని చూసి పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం పక్కకు రమ్మని సైగ చేస్తూ ఉండేవాడు. ప్రియాంక మాత్రం ఉదయ్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉండేది. ఇదిలా ఉంటే ప్రియాంక మామయ్య వాళ్ళది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు. బెడ్రూమ్లో ప్రియాంక అత్త కూతుళ్ళిద్దరూ పడుకునేవాళ్ళు. హాల్లో తన అత్తయ్య మామయ్య పడుకునేవాళ్ళు. రోజులాగే ప్రియాంక పిల్లలిద్దరూ బెడ్రూమ్లో పడుకొని ఉంటే అత్తయ్య మామయ్య హాల్లో పడుకున్నారు. మంచి నిద్రలో ఉండగా ఉన్నట్టుండి బెడ్రూమ్ డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ప్రియాంక లేచి డోర్ ఓపెన్ చేసి అత్తయ్య మామయ్య మీరేంటి ఈ టైంలో ఇక్కడ అని అడిగింది. ఉన్నట్టుండి హాల్లో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది, చాలా ఉబ్బరిస్తుంది, అందుకే ఇక్కడ పడుకుందామని వచ్చాము అన్నారు. అలా ప్రియాంక పిల్లలిద్దరూ మంచం మీద పడుకొని ఉండగా వాళ్ళ అత్తయ్య మామయ్య మంచం పక్కనే నేల మీద పడుకొని ఉన్నారు. అలా ప్రియాంక పడుకుందామని కన్ను మూసేసరికి వాళ్ళ మామయ్య విపరీతంగా గురక పెడుతున్నాడు. అలా గురక పెట్టడం వల్ల ప్రియాంకకు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. నిద్ర పట్టడం లేదు, చాలా ఇరిటేషన్గా ఉంది. అలా కొంచెం సేపు ఇబ్బంది పడ్డా కూడా మొత్తానికి తిరిగి నిద్రలోకి జారుకుంది. మంచి నిద్రలో ఉండగా కొంచెం సేపటికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. అలా వాష్రూమ్కి వెళదాం అనుకుంది ప్రియాంక. తీరా లేవబోతుంటే మామయ్య ఒంటి మీద బట్టలు సరిగా లేవు. అది చూసి అయ్యో, మామయ్య ఒంటి మీద బట్టలు సరిగా లేవు, ఇప్పుడు కానీ నేను లేచానంటే సడన్గా వాళ్ళు చూస్తే బాగోదు
అని అలాగే మళ్ళీ ఒక పక్కకు తిరిగి పడుకుందే కానీ నిద్ర పట్టడం లేదు. ఒక పక్క వాష్రూమ్ అర్జెంటుగా వస్తుంది. లేద్దామంటే వాళ్ళ మామయ్య సరిగా పడుకొని లేడు. పోనీ కొంచెం సేపు అలాగే మేనేజ్ చేద్దామంటే ఫుల్గా ఏసీ ఆన్ చేసి ఉంది. దాంతో ఆమెకు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ వాష్రూమ్ ఆగడం లేదు. అలాగే పడుకొని అటు ఇటు మెసులుతూ ఉంది. దేవుడా, పోయి మామయ్య వాళ్ళు ఈరోజే ఈ రూమ్లో పడుకోవాలా? సరే, పడుకుంటే పడుకున్నారు, అదేదో చక్కగా పడుకుంటే సరిపోయేది కదా. ఏంటో ఇప్పుడు ఎలా చేయాలి, ఇంకెంతసేపు ఓపిక పట్టుకోవాలి అనుకుంటూ ఉంది. అలా పడుకొని మెలికలు తిరుగుతూ ఉంది. మొత్తానికి కొంచెం సేపటి తర్వాత వాళ్ళ అత్తయ్య మామయ్య ఒక సైడ్కి తిరిగి నార్మల్ స్థితిలో పడుకున్నారు. అమ్మయ్య, పోనీలే, ఇప్పుడైనా కరెక్ట్గా ఉన్నారు అనుకొని గబగబా లేచి వాష్రూమ్ కోసమని బయటకు వచ్చింది. అలా వాష్రూమ్ ముగించుకొని తిరిగి లోపలికి వెళుతుండగా ఇంతలోనే ఎవరో ప్రియాంక చేయి పట్టుకొని లాగి అరవకుండా ఒక్కసారిగా నోరు మూసేశారు. ఒక్క క్షణం ప్రియాంక భయంతో వణికిపోయింది. ఏ భయపడకు, నేనే అని చిన్నగా మాటలు వినిపించాయి. ఎవరా అని అలా కళ్ళను పక్కకు తిప్పి చూసింది. తీరా చూస్తే ఉదయ్. ఇప్పుడు నేను చేయి తీస్తున్నాను, నువ్వు అరవకు, నువ్వు అరిచావంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని మెల్లిగా ఆమె నోరు మూసిన చేతిని తీసేశాడు. నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని అడిగింది ప్రియాంక. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను, నువ్వేం చెప్పడం లేవు. చెప్పాను కదా నీతో కొంచెం మాట్లాడాలని, అందుకే వచ్చా అన్నాడు. ఏంటి మాట్లాడటానికి ఇది సమయమా చెప్పు? ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, నాకు చాలా కంగారుగా ఉంది, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంది ప్రియాంక. ఎక్కువసేపు ఏమొద్దు, జస్ట్ ఒక 5 minutes టైం ఇవ్వు, 5 minutesలో మాట్లాడి వెళ్ళిపోతా అన్నాడు ఉదయ్. ప్లీజ్ ఉదయ్, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళు చూస్తే బాగోదు అని ప్రియాంక అంది. ఎంత చెప్పినా కానీ ఉదయ్ వినడం లేడు. అలాగే ప్రియాంకని పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లోకి లాక్కెళ్ళాడు. అలా గోడ కానిచ్చి ఆమె అటు ఇటు కదలకుండా అటొక చెయ్యి ఇటొక చెయ్యేసి నుంచున్నాడు. ఏంటి ఉదయ్ మీరు చేస్తున్న పిచ్చి పని, వదలండి, నేను వెళ్ళాలి అని ప్రియాంక అంటుంది. నువ్వు సైలెంట్గా ఉంటే నేను ఒక 5 minutes మాట్లాడతాను. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా నాకు ఎక్కదు, నాకు చాలా టెన్షన్గా ఉంది, దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని ప్రియాంక అడిగింది. కానీ ఉదయ్ మాత్రం ఆమెను అడుగు కూడా పడనివ్వడం లేడు. మాట్లాడతా అని చెప్పి ఏం మాట్లాడకుండా ఆమెకు దగ్గరగా నుంచొని అలా ఆమె నడుము మీద చేయి వేసి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రియాంక అతని ముద్దు నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా కానీ తప్పించుకోలేకపోయింది. అలాగే అతను ఆమెను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. చాలాసేపటి వరకు వదల్లేడు. ఉన్నట్టుండి ప్రియాంక అతన్ని గట్టిగా తోసేసి, నాకు ఊపిరాడడం లేదు, కొంచెమైనా గ్యాప్ ఇవ్వు, అయినా మాట్లాడాలని పిలిచి ఏంటిదంతా? సరే, ఆ ముద్దేదో తీసేసుకున్నావు కదా, ఇప్పుడైనా నన్ను వెళ్ళనివ్వు, మా వాళ్ళు చూస్తే బాగోదు అంది. ఇంకొక్క ముద్దివ్వు అంటూ మళ్ళీ ఆమె పెదాలను అందుకున్నాడు. ఇంతలోనే ప్రియాంక అత్తయ్య మామయ్య లోపల నుంచి బయటకు వచ్చారు. ఏమైందే, ఈ టైంలో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది అని ప్రియాంక మావయ్య వాళ్ళ అత్తని అడుగుతున్నాడు. వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరూ బయటకు రావడం చూసిన ప్రియాంకకి గుండాగినంత పని అయిపోయింది. చాలా కంగారు పడుతుంది. నేను చెప్తే వినలేవు, మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు చూస్తే బాగోదు అని ఎంత మొత్తుకున్నా వినలేవు. ఇప్పుడు చూడు, మా వాళ్ళు రానే వచ్చారు, నన్ను కానీ ఇక్కడ నీతో ఉండడం చూశారంటే చంపేస్తారు అంటూ ప్రియాంక కంగారు పడిపోతూ ఉంది. ఏం కాదులే, వాళ్ళేదో వాష్రూమ్కి బయటకు వచ్చినట్టున్నారు, కొంచెం సేపు నువ్వు అలా సైలెంట్గా ఉండిపో, వాళ్ళే లోపలికి వెళ్ళిపోతారు అన్నాడు ఉదయ్. కానీ ప్రియాంక అత్తమామ మాత్రం ప్రియాంకను అలా వెతుకుతూ ఉన్నారు. ఈ టైంలో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళుంటుందే అన్నాడు ప్రియాంక మావయ్య. ఏమోనండి, వాష్రూమ్లో కూడా వెతికాను, వాష్రూమ్లో కూడా లేదు. అలా ఇంటి చుట్టూ బిల్డింగ్ మీదంతా వెతుకుతూ ఉన్నారు. ఒక పక్క ప్రియాంకకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఎక్కడ వాళ్ళ మావయ్య వాళ్లకు దొరికిపోతుందా అనేసి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఇల్లంతా ఎంత వెతికినా ప్రియాంక కనిపించలేదు. అత్తయ్య మావయ్య మాత్రం అలాగే బయట నిలబడుకొని ఉన్నారు. చాలా టెన్షన్ పడుతున్నారు. ఉన్నట్టుండి వాళ్ళ మావయ్య, ఒకవేళ ఈ పక్క బిల్డింగ్లోకి ఏమైనా వెళ్ళుంటుందా అన్నాడు. చాచా, అది కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ కదండి, అందులోకి ఎందుకు వెళుతుందా పిల్ల అంది వాళ్ళ అత్త. ఏమో చెప్పలేం, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసొద్దామా అన్నాడు. ఇక అంతే, ప్రియాంకకు చచ్చినంత పని అయింది. తప్పించుకునే మార్గమే లేదు. సరే పదండి వెళ్ళి చూసొద్దాం అని వాళ్ళ అత్తయ్య మావయ్య అలా 2 అడుగులు ముందుకు వేశారు. చేసేదేం లేక ప్రియాంక ఆ బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చింది. తన వెనకే ఉదయ్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ అత్తయ్య మావయ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీని లైక్ చేయండి.